నుదుటిపైన నలుపుతోటి ఇబ్బంది పడుతూ సన్ స్క్రీన్స్ వాడుతున్నా కానీ ఆన్లైన్లో దొరుకుతున్న సీరమ్స్ వాడుతున్నా కానీ తగ్గట్లేదు అని అంటే అసలు ఎందుకు తగ్గట్లేదు, ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారని అంటే ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మీకు అనేక సందేహాలు, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. అసలు సన్ స్క్రీన్ అనేది మనం ఎప్పుడు వాడతాము, అసలు ఎందుకు వాడతాము అనేది కూడా మనకి తెలియకుండా కొంతమంది ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకొని వాడేస్తూ ఉంటారు. సన్ స్క్రీన్ వాడేస్తే మనకి నలుపు తగ్గిపోతుందని అపోహలు కొంతమంది ఉంటారు. సన్ స్క్రీన్ వాడుతున్నప్పుడు మనకి నలుపు తగ్గకుండా మనకి ఉన్న నలుపు మనకి కంట్రోల్ చేయడానికి అనేది హెల్ప్ చేస్తుందండి. నైట్ టైమ్ సీరమ్స్ కూడా చెప్తూ ఉంటారు. సాలిసిలిక్ యాసిడ్, నియాసినమైడ్ సీరమ్స్, కోజిక్ యాసిడ్ సీరమ్స్, ఇలాంటి అనేకమైన సీరమ్స్ ఉంటాయన్నమాట. ఈ అనేకమైన సీరమ్స్ వాడుతున్నా కానీ నాకు బెనిఫిట్ అంతగా రావట్లేదు అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఫస్ట్ అసలు మీ స్కిన్ టైప్ ఏంటి, అసలు మీ స్కిన్ కి డ్యామేజ్ ఏ విధంగా జరిగింది అనే దాని గురించి అని మనం చూడాలండి. స్కిన్ కి మనకి ఏ విధంగా డ్యామేజ్ జరిగింది అనే దానికి మనం గమనిస్తూ అసలు దానికి సన్ స్క్రీన్ ఒక్కటే సరిపోతుందా, లేకపోతే మనకి ఎటువంటివైనా సీరమ్స్ వాడాలా, వైటమిన్ సి సీరమ్స్ వాడాలా, నియాసినమైడ్ సీరమ్స్ వాడాలా, లేకపోతే గ్లూటథైన్ ఫేస్ వాష్ వాడాలా, ఇలాంటి అనేకమైన కాంబినేషన్స్ మేము ఆలోచించాల్సిన అవసరం ఉంటుందండి. అలానే వీటితో పాటు మనకి ఆస్టజాంథిన్, రెస్వెరాట్రాల్, అలానే గ్లూటథైన్, వైటమిన్ సి కాంబినేషన్ ఉన్న టాబ్లెట్స్ ని వాడుతూ ఉంటే మనకి యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అనేది బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అసలు యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి, ఈ సీరమ్స్ ఏంటి, ఏ విధంగా పని చేస్తాయి అనే దాని గురించి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి చాలా మంచిగా బెనిఫిట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఆక్సిడేషన్ అనేది ఎప్పుడు కూడా అల్ట్రావైలెట్ లైట్ రేడియేషన్ తగలటం తోటి వచ్చేస్తూ ఉంటుంది. చర్మంలో ఎప్పుడు నేను చెప్తాను కదండి, పైన పొర కింద పొర అని అంటాం కదా. పైన పొరని ఎపిడర్మిస్ అని అంటాం, కింద పొరని డర్మిస్ అని అంటాం. అల్ట్రావైలెట్ లైట్ ఎప్పుడైతే వచ్చేస్తుందో చర్మంలో ఉన్న కణాలని డ్యామేజ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ నల్ల కణాలు మెలనోసైట్ అనేది మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేస్తుంది. ఈ మెలనిన్ ఒక లేయర్ లాగా ఫామ్ అయి, ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఫామ్ అయి అల్ట్రావైలెట్ లైట్ వచ్చినప్పుడు దాన్ని అక్కడ హోల్డ్ చేసేసి అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఒకవేళ మెలనిన్ అనేది పైన పొరలో ఎపిడర్మిస్ లో లేకుండా ఉంటే కిందికి లోపలికి వెళ్ళిపోయి చర్మంలో విపరీతమైన ఫోటో డ్యామేజ్ అనేది తీసుకొస్తూ ఉంటుంది. మీరు తెల్ల జాతీయులు వాళ్ళని చూశారనుకోండి, వాళ్ళకి చర్మం అనేది 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి విపరీతంగా కమిలిపోతుంది. చర్మం అనేది విపరీతంగా ముడతలు పడిపోతూ ఉంటాయి. ఫైన్ లైన్స్, ఫైన్ వ్రింకిల్స్ అనేవి వాళ్ళకి విపరీతంగా 30-35 ఏళ్ళకి వచ్చేస్తుందండి. 40-45 ఏళ్ళకి వచ్చేసేటప్పటికి ఇంకా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అదే మన దక్షిణాది రాష్ట్ర ప్రజలకి మనకి ఎప్పుడైనా చర్మం అనేది విపరీతంగా ఎండకి ఎక్స్పోజర్ అవుతున్నప్పుడు ముడతలు రాకుండా ఎక్కువగా ఇబ్బంది కలిగించేది ఏంటంటే నలుపు. ఒక ట్యాన్ లేయర్ లాగా మనకి ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఆ మెలనిన్ అనేది ఆ విధంగా అక్కడ ఆ భాగంలో అలా ఎక్కువగా నిండిపోతుంది అనమాట. ఆ మెలనిన్ అనేది ఎక్కువగా భాగం అక్కడ కొన్ని సంవత్సరాల పాటు ఎండకి ఎక్స్పోజర్ అవ్వటం తోటి అది అవుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు మనకి సన్ స్క్రీన్ ఏ విధంగా పనిచేస్తుందని అంటే, సన్ స్క్రీన్ మనకు అక్కడ పెట్టినప్పుడు అల్ట్రావైలెట్ లైట్ ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. కానీ ఉన్న నలుపు మనకి ఎలా తగ్గుతుంది, దానికి మనకి లేజర్స్ పీల్స్ అనేటివి చేయాలి. యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ ఏంటి, మనకి చర్మంలో అక్కడ ఆక్సిడేషన్ డ్యామేజ్ ఏదైతే అవుతుందో దానిలోంచి మనకి ఏదైతే కెమికల్స్ వస్తాయో ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి వాటిని అబ్జర్వ్ చేసేసుకుంటాయి. అబ్జర్వ్ చేసేసుకొని సర్క్యులేషన్ నుంచి, చర్మం నుంచి బయటికి తీసేస్తుంది అనమాట. అందుకోసమనే యాంటీ ఆక్సిడెంట్స్ మనకి బెనిఫిట్ అనేది జరుగుతూ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనే కాదండి, మనకి చర్మంకి సంబంధించినంత వరకు గ్లూటథైన్, వైటమిన్ సి, రెస్వెరాట్రాల్, ఆస్టజాంథిన్ కాంబినేషన్ తోటి మనం యూజ్ చేయగలుగుతాం అనమాట. సో ఈ విధంగా యూజ్ చేయటం తోటి చర్మం లోపలికి మనకి ఆ బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. చర్మంలో బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా రావాలంటే మన చర్మానికి మంచిగా ప్రొటెక్షన్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఫోటో ప్రొటెక్షన్ అనేది సన్ స్క్రీన్ అది పెడతామండి, నైట్ టైం సీరమ్స్ పెడతాము, యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఇస్తాం. కానీ ఉన్న నలుపుని మనకి కంట్రోల్ చేయడానికి ఇవి పనిచేస్తాయి. మా దగ్గర కొత్తగా ఒక మెడికల్ బ్లూ లేజర్ అని ఒకటి లాంచ్ చేసామండి. ఆ మెడికల్ బ్లూ లేజర్ అనేది అది చేసినప్పటి నుంచి మేము అది ఫేస్ పైన మేము కాంబినేషన్లో పీల్స్, డెర్మఫ్రాక్స్, మైక్రో నీలింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్, అలానే వచ్చేసి ఇతరత్ర ప్రొసీజర్స్ కూడా మనం చేస్తూ ఉంటాం. అలా చేయటం తోటి మనకి చర్మంలో అక్కడ అంత బెనిఫిట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. చర్మంలో మనకు ఆ విధంగా మంచి రిజల్ట్స్ అనేది తీసుకురావటానికి కానీ మనకి లేజర్ పీల్స్ నెలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి చేయవచ్చు. నుదుటి పైన నలుపు ఉన్నప్పుడు మనకి కొన్ని స్పెషల్ పీల్స్ కూడా ఉంటాయండి. 2-3 నెలల్లో కూడా మంచి రిజల్ట్ తీసుకురావటానికి అనేది హెల్ప్ చేస్తాయి. లేజర్స్ లాంగ్ టర్మ్ చేస్తుందండి.
చాలా సేఫ్గా చేస్తాయి. స్పెషల్ పీల్స్ అనేటివి షార్ట్ టర్మ్గా చేస్తుంది, తొందరగా రిజల్ట్ వస్తుంది. కానీ దాన్ని ఆ విధంగానే మనం మెయింటైన్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ ఏం చేయాలి అని అంటే ఫస్ట్ డే ఏదైతే మొదలెడతారో అలాంటి మెయింటెనెన్సే చేసుకోవాలి. మళ్ళీ చర్మానికి మనకి నలుపు ఏమైనా రావచ్చా అని అంటే మనం సన్ స్క్రీన్స్ తోటి పెట్టుకొని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేటివి కూడా మనం మెయింటైన్ చేయవచ్చు అనమాట. సో వీటితో పాటు ఐవీ గ్లూటథియోన్ ఇంజెక్షన్స్ ఇలాంటివి కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. మంచి రిజల్ట్స్ కూడా సాధ్యమవుతూ ఉంటాయండి. సో ఇవాళ నేను మీకు లేజర్ పీల్స్ గురించి అని చెప్పాను కదండి. వాటి సేఫ్టీ గురించి అని కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సేఫ్టీ అనేది చర్మం పైన లేజర్స్ చేస్తున్నప్పుడు చాలా మంచిగా ఉంటుందండి. లేజర్స్ అనేటివి చాలా సేఫ్గా పనిచేస్తాయి. అంటే అవి చర్మ కణాలని డిస్టర్బ్ చేయకుండా పైన పొరలో ఉన్న నలుపుని నెమ్మదిగా కరగదీస్తుంది. సార్ లేజర్ అంటే మనకి చర్మం పైన చేస్తున్నాం కదా, మరి అలా చేస్తున్నప్పుడు మనకి అసలుకి వెంట్రుకలు అక్కడ మనకి ఏమైనా డ్యామేజ్ కావచ్చు కదా, మనకి చర్మ కణాలు కూడా డ్యామేజ్ కావచ్చు కదా, కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఏమైనా డ్యామేజ్ కావచ్చు కదా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటండి, మనకి చర్మ కణాలని డిస్టర్బ్ చేయకుండా చేసే పని లేజర్ చేస్తుంది. అది ఎలా ఉంటుందనంటే ఆ చర్మ కణాలు లోపలికి వెళ్ళేసి అక్కడ చర్మ కణాల్లో ఉన్న నలుపుని నెమ్మదిగా కరగదీసేస్తుంది. అదే మనకి పీల్ అది పెట్టామనుకోండి, మనం చర్మం పెట్టినప్పుడు చర్మ కణాల మధ్యలోంచి వెళ్ళి చర్మ కణాల్లో ఉన్న నలుపుని కరగదీయటానికని ప్రయత్నం చేస్తుంది అనమాట. ఆ విధంగా చేయటం తోటి అక్కడ చర్మంలో నలుపు అనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. సో లేజర్స్ అనేటివి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేస్తుంది. అంటే ఆ నలుపుని టార్గెట్ చేయండి అని అంటే కేవలం నలుపునే టార్గెట్ చేస్తుంది, చుట్టుపక్కల ఉన్న కణాలని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయదు. ఎందుకనంటే లేజర్స్ అనేటివి హైలీ సుపీరియర్, హైలీ స్పెసిఫిక్ ఉంటాయి. సో చెప్పిన పని దానికి చేస్తుంది, పక్కన డిస్టర్బ్ అనేది చేయదనమాట. దీనికి డౌన్ టైం ఏమైనా ఉంటుందా అని అడుగుతారు. డౌన్ టైం అని అంటే చేసినాక ఎటువంటి ఇబ్బందులైనా ఉంటాయా అని అడుగుతారు. అలాంటి ఇబ్బందులు అనేటివి ఉండవండి. లేజర్ చేయించుకున్నాక మీరు చక్కగా మీ పనులు మీరు చేసుకోవచ్చు అనమాట. ఆ రోజు రాత్రికి కూడా మీకు ఏమి ఇబ్బంది ఉండదని, నెక్స్ట్ డే కూడా ఏమి ఇబ్బంది ఉండదు, 10 రోజుల తర్వాత కూడా ఉండదు, 10 సంవత్సరాల తర్వాత కూడా ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉండవు అనమాట. సో ఈ విధంగా మనం జాగ్రత్తలు చేసుకుంటూ ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకోవాలండి. చక్కగా లేజర్స్ అనేటివి మనం నెలకొకసారి చేసుకుంటూ, పీల్స్ కూడా అలానే మనం కాంబినేషన్లో చేసుకుంటూ ఐవీ గ్లూటథియోన్ తోటి కూడా చేసుకుంటూ ఉంటే నుదుట పైన ఉన్న నలుపు కూడా చక్కగా తగ్గటానికి ఆస్కారం ఉంటుందని. ఎక్కువ నలుపు ఉంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సెషన్స్ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయని ఇలా తెలుసుకున్నామండి. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే కనుక దానికి తగ్గట్టుగా నేను మీకు ఎప్పుడైనా కానీ వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోని దయచేసి లైక్ చేసి, షేర్ చేసి అందరికీ మంచి ట్రీట్మెంట్ ఉందని భుజం తట్టి ధైర్యం చెప్పండి. ఈ వీడియోని మీ పిల్లలకి కానీ, మీ మిత్రులకు కానీ, శ్రేభిలాషులకు కానీ, చుట్టాలకు కానీ, ఎవరికైనా కానీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.